నమస్తే, వెల్కమ్ టు ది ఎడిటర్ ఎనాలిసిస్. వల్లభనేని వంశీ చూస్తున్నాం. గత 3-4 రోజుల నుంచి ఇదే పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న వార్త. మరి వంశీ పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో ములాఖత్ అవ్వడం, నేనున్నానన్న భరోసా. ఓకే, భరోసా వరకు కూడా ఇవ్వాలి, తప్పని పరిస్థితి ఎవరు జైల్లో ఉన్నప్పుడు. ఎందుకంటే పిన్నెల్లి ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కదా, వెళ్ళారు. ఆయనకు కూడా మేము ఉన్నాను, భయపడొద్దని. అంటే వైఎస్ఆర్సీపీలో ఒక టెన్షన్ వాతావరణం ఈరోజు నెలకొంటుంది. ఒక పక్క కేసులు, మరొక పక్క ఎవరైతే తనకి ప్రధాన అనుచరులుగా ఉన్నారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి కోసం తన అపర భేదం లేకుండా, మంచి చెడ్డ ఆలోచించకుండా చెలరేగి మాట్లాడారో వాళ్ళందరూ ఒక్కొక్కరుగా ఒకటి బయటికన్నా వెళ్ళిపోవడం, లేకపోతే జైలుకన్నా వెళ్ళిపోవడం, ఈ పంతా నడుస్తుంది అని చెప్పి. ఎందుకంటే దానికి ప్రత్యక్ష నిదర్శనాలే ఒక పక్క విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోయారు, అలాగే బాలినేని గారు వెళ్ళిపోయారు, సామినేని ఉదయభాను గారు వెళ్ళిపోయారు, చాలామంది వెళ్ళిపోతున్నారు కదా. మరొక వైపు వంశీ, నందిగం సురేష్ వీళ్ళ అరెస్టులు, మిగతా వాళ్ళ మీద కేసులు ఒకటి కాదు వరుస పెట్టి అవుతుంది. సో ఈ నేపథ్యంలో మరి జైల్లో ఉన్న ఆయనకి అసలు ఫెసిలిటీస్ లేవు అని కోర్టుని ఆశ్రయించవచ్చు. నేను నిన్న కూడా చెప్పాను, తప్పేం లేదు, కోర్టుని ఆశ్రయించవచ్చు. అది న్యాయపరంగా జరగాల్సిన ప్రక్రియ. నాకు తెలుసున్నారు కదా అని చెప్పి నేను ఆ జైల్లో ఉంటే, నాకెవరో తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళకి నచ్చినట్టుగా ఇచ్చి, నీకు మంచం అంటే మంచం, ఏసీ అంటే ఏసీ, పరుపులు అంటే పరుపులు, మంచి ఫుడ్డు, మనకు నచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేయించి పెట్టరు. న్యాయ వ్యవస్థ ద్వారా, కోర్టు ద్వారా ఏదన్నా తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు అదే చేశారు. ఆయనకేమో మాజీ సీఎం అని చెప్పి ఫెసిలిటీస్ ఏం కనిపించలేదు. కోర్టు చెప్పింది ఈ ఫెసిలిటీస్ ఈయనకి కల్పించండి అని. అప్పుడు కల్పించారు. అప్పుడేమో ఒక రకంగా మాట్లాడారు, ఇప్పుడేమో ఇంకో రకంగా మాట్లాడారు. మరొక వైపు కొడాలి నాని, వంశీ గారు మాటలు ఇప్పటికీ కూడా వాళ్ళ ఆడియోలు అసలు వింటుంటే కొన్ని ఎంత కాన్ఫిడెన్స్ అంటే వాళ్ళకి, మరి కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందో, మరి ఎవరిచ్చారో, ఇంకా మనమే ఈ జీవితాంతం అంతా ఇలా ఉంటాం అనుకున్నారో ఏంటో, కానీ కాన్ఫిడెన్స్ ఉండడంలో తప్పులేదు. కానీ మరీ అతికి అయిపోయిందేమో వీళ్ళకని. చాలా అంశాలండి. ఒక పక్క వంశీకి అయితే రోజు రోజుకి ఉచ్చు బిగుస్తుంది, ఇందులో ఎటువంటి అనుమానాలు లేవు అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నది, వస్తున్న వార్తలు కూడా. ఎందుకంటే ఆయన ఫోన్ ఒకటి చాలా కీలకమైంది. నెక్స్ట్ తన బాధితుడు ఆయన ఇచ్చిన వాంగ్మూలం, ఎక్కడ తనని ఎత్తుకెళ్ళారు, ఏం చేశారు, ఏంటి అంటే కొట్టరాని చోట అతన్ని అతి దారుణంగా హింసించారు. డైరెక్ట్గా ఆయన చెప్పేస్తున్నారు కదా, హైదరాబాద్ నుంచి ఏ రకంగా అయ్యిందో. అంటే వంశీని హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళి జైల్లో పెట్టి రిమాండ్ ఖైదీగా ఉంచే దగ్గర నుంచి ఇప్పుడు జరుగుతున్న అంశాలన్నీ కూడా కక్ష సాధింపు అని చెప్పి వాళ్ళు అనొచ్చు. అది కక్ష సాధింపు కాదురా బాబు, నువ్వు చేసిన తప్పులు ఇవి, సాక్ష్యాలు ఇవి అని చెప్పి వీళ్ళు మాట్లాడే పరిస్థితి. సరే, ఇప్పుడంటే వంశీ రిమాండ్లో ఉన్నారు, ఆయన హోప్లెస్ అయిపోయింది, ప్రస్తుతానికైతే ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు. కానీ వంశీ కానీ, ఈ కొడాలి నాని కానీ చరిత్ర ఒక్కసారిగా తిరగవేస్తే, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసేవి కానీ వింటే వస్తున్న వార్తలు ఇవన్నీ కూడా మరి ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు అన్నది. అసలు వాళ్ళ జోలికి ఎవరైనా వచ్చినా, వాళ్ళని ఎవరైనా మాట అన్నా, ఎదటి వాళ్ళు వీళ్ళకి నచ్చకపోయినా, చూడండి ఇది ఎంత విడ్డూరంగా ఉంటుందో. ఎవరో వాళ్ళని ఏం అనవసరం లేదు, ఎదటి వాళ్ళు మన రోడ్డు మీద వెళ్ళిపోయేటప్పుడు ఎవరైనా నచ్చలేరు అనుకోండి, వాళ్ళ మీద కక్ష సాధింపేట, నాకు నచ్చలేదు అంతే. వాళ్ళకి వీళ్ళకి ఆస్తి గొడవలు లేకపోయినా, వేరే అంశాలు ఏమీ లేకపోయినా, అంటే అంత దారుణంగా వీళ్ళు బిహేవ్ చేసేవారు. ఆ ప్రాంతవాసులు చెప్పేవే, ఇది కూటమి వాళ్ళు చెప్పేవి కాదు. అమ్మో చాలా దారుణంగా ఉండేదండి ఆయన పరిస్థితి, అసలు మామూలు దారుణం కాదు. ఆ ప్రాంతానికి వెళ్ళాలన్నా, వాళ్ళని టచ్ చేయాలన్నా, అంటే అదొక పెద్ద రాజరికంలాగా, ఇంక ఈ సామ్రాజ్యానికి వేరే వాళ్ళు ఎవరో ఉండరు, మనమే, మనం గీసిన గీత ఎవడో దాటడానికి వీలు లేదు,
లక్ష్మణ్ రేఖ కంటే చాలా గొప్ప గీత మనం గీసాం నియోజకవర్గంలోని అని మాట్లాడే పరిస్థితి అట. చేతలు కూడా మాట్లాడమే ఉంది. ఇక వంశీ చేసిన అరాచకాలపై బాధితులు ఇప్పుడు బయటకు వస్తున్నారు అని ఒక్కొక్కరు. ఎందుకంటే మనం చాలా అంశాల్లో చూస్తుంటాం, సడన్గా ఏది కాదు. ఒక్కసారిగానే ఎవరన్నా అరెస్ట్ అయ్యారనుకోండి కొన్ని అంశాల్లోని, మిగతా వాళ్ళందరూ అదిగో మాకు ఈ బాధ అయిందండి, ఏదో ఒకడెవడో చిట్టీలు ఎత్తేసాడు, లేకపోతే ఏవో ఒకరి దగ్గర డబ్బులు కొట్టేశాడు, అతను మంచి పొజిషన్లో ఉన్నాడు, అతను పొజిషన్లో ఉన్నంతకాలం ఎవరో మాట్లాడడానికి సాహసించరు, అమ్మో ఏం చేసేస్తాడు అని. ఒక్కసారి అతను దొరికాడన్నా, లేకపోతే అరెస్ట్ అయ్యాడన్నా, జైలుకి వెళ్ళాడన్నా, ఇంకితనకు పర్లేదు మనం నోరు విప్పొచ్చు, ఇతను అన్నీ కూడా కట్ చేసేసారు అనుకుంటే వందల వేల మంది బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు వరకు వంశీ పేరెత్తడానికే వణికిపోయే వాళ్ళు ఇప్పుడు కాలర్ ఎగరేసుకుండి ఇది వీడు ఇంత దారుణం అని చెప్తున్నారు. అంటే ఎందుకు ఈ పరిస్థితి తెచ్చుకున్నారు వీళ్ళు? కొడాలి నానిది కూడా అంతే, ఆయన అరెస్ట్ కాకపోవచ్చు, కొడాలి నాని కూడా అంశం అంచే, కానీ వాళ్ళు మాట్లాడిన తీరు. ఇక వంశీ అరాచకాలపై బాధితుల ఆగ్రహం. గతంలో అధికారం అడ్డు పెట్టుకుని వీళ్ళు ఏ రకంగా రెచ్చిపోయారు, కొడాలి వల్లభనేని ఎలా రెచ్చిపోయారు అన్నదానికి పక్కా సాక్ష్యాధారాలతోటి వాళ్ళు చూపిస్తున్నారు. వాళ్ళ స్టైల్ ఎలా ఉంటుందంటే, ఎదురొస్తే కేసులు, ఎదిరిస్తే జైలు. చూడండి, ఎదురొస్తే కేసులట, ఎదిరిస్తే ఇంక జైలుకే అట. ఎవరన్నా సరే ఏదో కేసు పెట్టేసి పోలీసులకు ఫోన్ చేస్తే ఏముంది, తప్పదు కదా. మంత్రి గారు లేకపోతే ఎమ్మెల్యే గారు ఆ ప్రాంతంలో ఎప్పుడో పాతుకుపోయి ఉన్న వాళ్ళు చెప్తే వినకుండా ఉండే పరిస్థితి ఉండదు. సో అందుకని చెలరేగిపోయారని. ఇక విమర్శించిన నేతల ఇళ్లపై భౌతిక దాడులకు కూడా పాల్పడేవారు. ఎవరైనా కానీ విమర్శించారంటే వాళ్ళ మీద అటాక్లు, దాడులు, మామూలు దాడులు కాదు అవి. ఇక వైసీపీలో చేరని వారిపై కూడా, ఇంతకుముందు కూటమిలో జనసేన కానీ లేకపోతే టీడీపీ కానీ ఉంటే వాళ్ళు కానీ చేరను అన్నారో వాళ్ళ పని అయిపోయినట్టే, మళ్ళీ కొట్టేస్తారు, లేదా బెదిరిస్తారు, లేకపోతే ఏదో రకంగా కేసులు ఇరికించేస్తారు. అంటే ఒకటి కాదు రెండు కాదు, అతి దారుణంగా వీళ్ళు బిహేవియర్ ఉండేదని. ఒకటి కక్ష సాధింపులు, వేధింపులు, మరొకటి ఆస్తుల ధ్వంసం, వాహనాలకు నిప్పులు పెట్టడానికి కూడా వెనకాడరట. అలాంటి సంఘటనలు ఎన్ని జరగలేదు? వాళ్ళ ఆస్తులు కోల్పోవాల్సిందే, జీ హుజూర్ అనాలంతే. మరి వీళ్ళు స్థాపించిన సామ్రాజ్యాలు కదా, వీళ్ళ హక్కు కదా, వీళ్ళు వారసత్వం కదా. గన్నవరం, గుడివాడలు ఇవన్నీ కూడా వాళ్ళ వారసత్వాలు కదా ఫీల్ అయిపోతున్నారు రాజకీయ నాయకులు చాలామంది. వీళ్ళనే కాదండి, చాలామంది ఉన్నారు ఆ పైత్యంతో. ఇది నాది, ఏంది నీది, ఏంది నీది, ఎక్కడి నుంచి వచ్చింది? మీ తాత ఏమన్నా ఊరులను కొన్నారా? మీ ముత్తాతలు ఏమన్నా అక్కడ పాలించారా? ఎందుకు 5 సంవత్సరాల కోసం ఈ ఆత్రం? ఈరోజు కట్ చేస్తే ఏమైంది? బిక్కు మనాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదే మంచిది కాదు అని, ఇది పద్ధతి కాదు, ఇది మంచిది కాదు. ఎవరు చేసినానండి, నేను వైఎస్ఆర్సీపీ వీళ్ళని నేను అంటలేదు, అది కొడాలి చేయనియండి లేకపోతే వంశీ చేయనియండి, ఎవరు చేసినా అది తప్పే. ఇక మరొక అంశం, వీళ్ళు ఏ రకంగా ఉంటుందో వీళ్ళ బిహేవియర్ ఒకసారి మీకు నేను వినిపించే ప్రయత్నం చేస్తాను. అసలు వీళ్ళు వాయిస్లు కానీ వీళ్ళు మాట్లాడేది కానీ వింటుంటే ఇలా కూడా ఉంటారా, ఇలా కూడా ఉంటుందా? ఒకసారి కొడాలి నాని గారు, వంశీ గారు ఆడియోలు, వాళ్ళు ఏం మాట్లాడేవారు, ఎలా రెచ్చిపోయేవారు ఒకసారి వినండి. అధికారంలో లేనప్పుడు ఈ చంద్రబాబు ఏం పిగుతాడు, ఉడకబెట్టిన నాగడ దుంప, ఉత్తి కొట్ట ఊరేగింపు, ఇవన్నీ ఉడతూపులు, ఈ తాటాకి సప్పుళ్ళు. ఈ లోకేష్ అనేవాడు కొత్తగా ఫీల్డ్ లోకి వచ్చాడు, ఈడు మాడా డైలాగులకి ఎవడన్నా భయపడతాడా? ఈ బాబుకే భయపడినాళ్ళు మళ్ళీ ఈడికి భయపడతారా? ఈడు ఒకడికే ఉందా మేసం? ఎవడికి చేస్తాడు నీ అధికారం వచ్చేలేదు, సచ్చేలేదు. నువ్వు వస్తే చెయ్యి తెచ్చేస్తూ నన్ను చేస్తావు, వంశీని చేస్తావు, ద్వారంపుని చేస్తావు, అంబటి రాంబాబుని చేస్తావు, జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తావు, ఎవరిని చేస్తావు చెయ్యరా. ఒక్కడిని టచ్ చేసి చూడండి, పద్దాగా వచ్చి వదిలిపెట్టను. ఏం చేస్తావురా? ఒక్కడిని టచ్ చేయి, నీకు దమ్ముంటే నువ్వు మగాడి టచ్ చేసి చూడరు ఒకడిని. ఇది వీళ్ళ తీరు. ఉడత ఊపులట. ఎవడ్రా, ఏ ఎదవరా మా మీద మాట్లాడేవాడు, దమ్ముంటే అరెస్ట్ చేయరా అని ఆయనే లీకులు ఇచ్చేస్తున్నారు.
ఎవరెవరు అరెస్ట్ చేయాలన్నది కొడాలి నాని గారు పాపం డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. ఎవరెవరు ఉన్నారు హిస్ట్ లిస్ట్లో అని. ఆయన ఒక వంశీ అయ్యాడు. ఇప్పుడు ఈయనేమంటున్నాడు, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయి, దమ్ముంటే రోజాను అరెస్ట్ చేయి, దమ్ముంటే అంబట్రే అరెస్ట్ చేయి, దమ్ముంటే ద్వారంపూర్ని అరెస్ట్ చేయి. డైరెక్ట్గా ఆయనే మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ప్లే చేయండి, అది ఇంకొకసారి వింటారు ప్రేక్షకులు. చూడండి నాకు చేస్తాడు నీ అధికారం వచ్చేలేదు సచ్చేది. నువ్వు వస్తే చేయి టచ్ చేస్తూ నన్ను చేస్తావు, వంశీని చేస్తావు, ద్వారంపూడిని చేస్తావు, అంబటి రాంబాబుని చేస్తావు, జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తావు, ఎవరిని చేస్తావు చేయరా. ఒక్కడిని టచ్ చేసి చూడండి, పద్దాగా వచ్చి వదిలిపెట్టను. ఏం చేస్తావురా? ఒక్కడిని టచ్ చేయి, నీకు దమ్ముంటే నువ్వు మగాడి టచ్ చేసి చూడరు ఒకడిని. అధికారంలో లేనప్పుడు ఈ చంద్రబాబు ఏం పిగుతాడు? ఉడకబెట్టిన నాగడదుంప, ఉత్తి కొట్ట ఊరేగింపు, ఇవన్నీ ఉడతూపులు, ఈ తాటాకి సప్పుళ్ళు. ఈ లోకేష్ అనేవాడు కొత్తగా ఫీల్డ్ లోకి వచ్చాడు. ఈడు మాడా డైలాగులకి ఎవడన్నా భయపడతాడా? ఈ బాబుకే భయపడినాళ్ళు మళ్ళీ ఈడికి భయపడతారా? ఈడు ఒకడికే ఉందా మీసం? ఎవడికి కరెక్టే, మీసం ఈయనకే ఉన్నది, ఇంకెవరికి లేదు. వాళ్ళ బాబుకే భయపడలేదు, ఈడికి భయపడతామా? ఇప్పుడు ఎవరికి భయపడుతున్నారు మరి? ఎందుకు పదే పదే ఆ పేరు ప్రస్తావిస్తున్నారు? రెడ్ బుక్ ఎందుకు వస్తుంది? సరే, రెడ్ బుక్ కాల్ చేశారని కాదు, వాళ్ళకి భయపడడం అవసరం లేదు. వాళ్ళు అరెస్టులు చేయరు కదా, పోలీసులు అరెస్ట్ చేస్తారు మీరు తప్పులు చేస్తే. ఆ చిన్న సూత్రాన్ని మర్చిపోతున్నారు. అదే ఇక్కడ ప్రాబ్లం. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయరు, పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయరు, లోకేష్ అరెస్ట్ చేయడు, పోలీసులు అరెస్ట్ చేస్తారు. సో ఆ తప్పులు లేకుండా, ఇటువంటి పొరపాట్లు జరగకుండా ప్రశాంతంగా పాలన సాగించుకోండి. అధికారంలో ఉంటే లేదు, గెలవపోయారనుకోండి, ఆస్తులు ఉంటాయి కాబట్టి ఇంట్లో హ్యాపీగా ఉండండి కుటుంబంతో. అంతేగాని చెలరేగిపోయి మాకు నచ్చినట్లుగా మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్లుగా ఎవరు పడితే వాళ్ళ మీద వెళ్ళి పడతాము అంటే మనం లోపల పెట్టేస్తారంట. దానికి నిదర్శనాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఈ ఆడియోలు ఇవన్నీ కూడా వినిపించడానికి కారణం జరుగుతున్న నేపథ్యం. ఇది మంచి పరిణామం కాదు. ఏ పార్టీ వాళ్ళైనా సరే దయచేసి ఆపండి, కక్ష సాధింపులు ఆపండి. చాలా అంశాలు రాష్ట్రంలో ఉన్నాయి. ఈ దరిద్రాలు, ఈ చెత్త అవసరం లేదు.